ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన సంఘటనలు, సమావేశాలు, రాజకీయ అంశాలు, జిల్లా అభివృద్ధిపై మా ఆకాశవాణి ప్రతినిధి గోల సాయన్న అందిస్తున్న సమగ్ర నివేదికకు స్వాగతం. ఆదివాసీ బిడ్డల సంబరాలు అంబరాన్ని తాకే జాతర ఆదివాసీ నాగోబా జాతర దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. కేస్లాపూర్ నాగోబా దేవాలయంలో ఈ నెల 28వ తేదీన మహాపూజ నాగోబా జాతర మొదలవుతుందని, తెలంగాణలోనే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బ్యారికేడ్స్, గట్టి బందోబస్తు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఉప వర్గీకరణకు సంబంధించి వివరణాత్మక అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమీం అఖ్తర్ జిల్లా కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం జిల్లాల ప్రజలు కమిషన్ కు వినతి పత్రాలు అందజేశారు. జస్టిస్ షమీం మాట్లాడుతూ వచ్చిన వినతి పత్రాలను క్రోడీకరించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పర్యటించారు. మావలలో అర్బన్ హెల్త్ ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణాలకు, రిమ్స్ లో ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అనంతరం జాతీయ రహదారి భద్రోత్సవాల్లో పాల్గొని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను ఖచ్చితంగా ధరించాలని అవగాహన కల్పించారు. కరోనా వైరస్ మర్చిపోతున్న తరుణంలో మరొక కొత్త వైరస్ హ్యూమన్ మెటాఫిన్యూమో వైరస్ పై ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్ అన్నారు. వైరస్ నిరోధానికి, చికిత్సకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్ చెప్పారు. తెలంగాణలో ఎక్కడా కూడా ఈ కొత్త వైరస్ కేసు నమోదు కాలేదని, ప్రజలు కోవిడ్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలే తీసుకోవాలని చెప్పారు. చేతులు శుభ్రంగా కడుక్కుని మాస్కులు ధరించినట్లయితే ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. సీఎం క్రికెట్ కప్ పోటీలు జిల్లాలో ఇటీవల అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మండలాల వారీగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా వ్యాప్తంగా పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలో వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ వివిధ క్రీడల్లో 43 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ నెల 26న ఢిల్లీలోని కర్తవ్య పథిలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన 2 మహిళలకు ఆహ్వానమందింది. వేడుకల్లో పాల్గొనాలని బెజ్జూరు మండలం కుకుడా గ్రామానికి చెందిన పోర్తేటి శ్రీదేవి, కౌటాల మండలం కౌటి అంగన్వాడీ కార్యకర్త ఎస్ జయంతి రాణికి ఆహ్వానం అందింది. పీఎం యశస్వి స్కీమ్ టెక్స్టైల్, WCD హ్యాండీక్రాఫ్ట్స్ విభాగాల్లో అత్యుత్తమ సేవలందిస్తున్న మహిళల కేటగిరీలో 41 మందికి ప్రత్యేక అతిథులుగా రక్షణ శాఖ ఆహ్వానం పలగ్గా అందులో ఈ 2కి చోటు దక్కింది. శ్రీదేవి మండల సమాఖ్య అధ్యక్షురాలితో పాటు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈమె గతంలోనూ ఢిల్లీకి ప్రత్యేక ఆహ్వానితురాలిగా వెళ్లి వచ్చారు. అంగన్వాడీ కార్యకర్త అయిన జయంతి రాణి కొడుకు ఇటీవల పైలట్ గా ఎంపికై శిక్షణ పొందుతున్నారు. తమ ఎంపిక పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. నేరాలను పగడ్బందీగా నియంత్రించి శాంతి భద్రతలు కాపాడడానికి ఆదిలాబాద్ పోలీసు శాఖ కొత్తగా ఇంటర్సెప్టర్ వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనంలో ఒక ఏఎస్ఐ, 2 మహిళా కానిస్టేబుల్స్, 3 పురుష కానిస్టేబుల్స్ అందుబాటులో ఉంటారు. ఈ వాహనాన్ని ఇప్పుడు 12 గంటల పాటు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకున్నారు. 3 షిఫ్టుల వారీగా 24 గంటల పాటు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గొడవలు, నేరాలు, సభలు, సమావేశాలు, దొంగతనాలు, రహదారి ప్రమాదాలు జరిగిన వెంటనే తెలుసుకుని నిమిషాల వ్యవధిలో ఈ వాహనం అక్కడికి చేరుకుంటుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం చెప్పారు. జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి అందంగా అలంకరించిన చర్చిల్లో యువతీ యువకులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు గీతాలు ఆలపించారు.